అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చరిత్రహీనుడిలా వివరణ ఇచ్చారని బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నా అని ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానంటూ కడియం డైలాగులు కొట్టలేదా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి చేసిన కీడుకు ముందు ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా కడియం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి వీధిలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను వేలాడదీస్తామని అన్నారు. ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించిన విషయం తెలిసిందే. స్పీకర్ నోటీసులపై బుధవారం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరలేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు అని కూడా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని తాను ఎక్కడా కూడా ప్రకటించలేదు అని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు అని చెప్పుకొచ్చారు. అయితే కావాలని తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.